greater is impurity. Then that is one. So in one sense, there is in this world there are many arts. ఇట్లా పెట్టు ఇట్లా పెట్టు ఎట్లా పెడుతుందా ఇంకా కామెడీగా పెడుతుంది. నమస్తే దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రౌడీ కీర్తి. ఎట్లో అంత మంచి ఎవరో నేను కూడా జబర్దస్తున్నా. సో ఐమ్ బ్యాక్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. ఫస్ట్లీ అందరికీ బిలేటెడ్ హ్యాపీ రిపబ్లిక్ డే. ఎందుకంటే ఈ వీడియో నేను రేపు పోస్ట్ చేస్తాను కాబట్టి. సో మీకు బిలేటెడ్ హ్యాపీ రిపబ్లిక్ డే అందరికీ. స్వతంత్రం వచ్చిందా అంటే నా ప్రకారంగా అయితే వచ్చినట్టే వచ్చింది, కానీ రాలేదు. వచ్చిందా రాలేదా అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో రిపబ్లిక్ డే రోజు నేను అబిడ్స్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాను అనమాట ఈరోజు. సో ఫస్ట్ టైం. ముందు ఒకసారి వెళ్ళాను, బట్ దర్శనం కాలేదు, చాలామంది పబ్లిక్ ఉండే, టెంపుల్ క్లోజ్ ఉండే, బయట నుంచే వచ్చేసినాం. సో ఈసారి లోపలికి వెళ్ళి కృష్ణయ్య దర్శనం చేసుకొని ఆయన ప్లేస్లో కాసేపు కూర్చొని పీస్ఫుల్గా కాసేపు టైం స్పెండ్ చేసి వచ్చామన్నమాట. రిపబ్లిక్ డే రోజు ఇస్కాన్ టెంపుల్. ఇదేమైనా పండుగన టెంపుల్స్కి వెళ్ళడానికి అంటే పండుగలప్పుడే టెంపుల్స్కి వెళ్ళడం కాదు, ఇష్టం ఉన్నప్పుడు వెళ్ళొచ్చు. పండుగలప్పుడే వెళ్ళాలని రూల్ ఎవ్వడు పెట్టలేడు. ఎవరికైనా ఏది నచ్చితే అది చేయాలి. అదే స్వతంత్రం వచ్చిందని నా ప్రకారంగా నేను అనుకుంటా. సో అదంతా పక్కన పెట్టేస్తే, మీలో ఎంతమంది ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళారు? ఇస్కాన్ టెంపుల్ హ్యాబిట్స్లోనే కాదు, చాలా ప్లేసెస్లలో ఉంది. అన్ని ప్లేసెస్లలో కొంతమంది కొన్ని ప్లేసెస్లలోకి వెళ్ళి ఉంటారు కదా. మీరు ఎక్కడ సైడ్ వెళ్ళారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను కూడా నెక్స్ట్ టైం అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఫైనల్లీ మనం ఎంత అనుకుంటే కాదు, ఆయన పిలుచుకుంటే తప్ప మనం వెళ్ళము. సో ఇప్పటికి నాకు టైం వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళాను. ఎంత ప్రశాంతంగా ఉంది అంటే అసలు మస్తు అనిపించింది. బట్ హాఫ్ అన్ అవరే ఉండే, నాకు వర్క్ ఉండే కాబట్టి నేను వెళ్ళిపోయాను. జస్ట్ హాఫ్ అన్ అవర్లో టెంపుల్లో ఉండే చాలా పీస్ఫుల్గా అనిపించింది, చాలా ప్రశాంతంగా అనిపించింది. చాలామంది వచ్చిండే, అనుకున్న రిపబ్లిక్ డే రోజు ఎవడు వస్తాడో అని చెప్పి, బట్ చాలామంది వచ్చినారు. నాలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు, వింత జీవులని నాకు అర్థమైందనమాట. సో చాలామంది టెంపుల్కి వచ్చినారు, చాలామంది ఉండే అక్కడ పబ్లిక్ కూడా. మీ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఎలా అయినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే ఈ డే మొత్తం నా చిన్నప్పటి మెమొరీస్ అన్నీ గుర్తొచ్చినాయి. లిటరలీ నా స్కూల్ డేస్ అన్నీ గుర్తొచ్చినాయి. డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్, మార్నింగ్ 5 o'clock లేవడం, జల్దీ రెడీ అయిపోయి జల్దీ స్కూల్కి వెళ్ళేసి డ్యాన్స్ స్టెప్స్ అన్నీ గుర్తుపెట్టుకొని, మళ్ళీ ఈరోజు ఏ పర్ఫార్మెన్స్ ఉన్నాయో అన్నీ గుర్తుపెట్టుకొని డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయడం, స్పీచెస్ ఇవ్వడం, అవన్నీ గుర్తొచ్చినాయి అనమాట. లిటరలీ మా ఇంటి దగ్గర బయట రోడ్ల పైన చిన్న పిల్లలు క్యూట్గా రెడీ అయ్యి వెళ్తుంటే మెమొరీస్ అన్నీ గుర్తొచ్చినాయి. నిజంగా ఏదైనా మెమొరీసే, మళ్ళీ అప్పటి రోజు మళ్ళీ తిరిగి రావు. ఇట్లా పెట్టు ఇట్లా పెట్టు ఎట్లా పెడుతుందా ఇంకా కామెడీగా పెడుతుంది. యూట్యూబ్ సో అట్లా నా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అయితే ఇలా జరుగుతున్నాయి అనమాట. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు ఫ్రీడమ్ వచ్చింది అనిపిస్తుందా, రాలేదు అనిపిస్తుందా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరికీ అన్ని రైట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేది కూడా కామెంట్ పెట్టండి. మీ ఒపీనియన్ ఏంది ఈ రిపబ్లిక్ డే పైన అనేది కామెంట్ పెట్టండి. సో ఈ ఫ్లాగ్ హోస్టింగ్ అదంతా జరుగుతుంటే లిటరలీ నాకు చెప్పాను కదా, నా స్కూల్ డేస్ అన్ని మెమొరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి నాకు. స్కూల్ డేస్లో జెండా వందనం అంటే ఫ్లాగ్ హోస్టింగ్ తర్వాత మనకి ఇచ్చే ఆ ఒక్క స్వీట్, ఒక బూందీ, దాంతోనే చాలా అదొక హ్యాపీనెస్ ఇస్తుంది అందరికీ. దానికోసం లిటరలీ ఫ్లాగ్ హోస్టింగ్ అంతా వెయిట్ చేసేవాళ్ళం అనమాట, నేను నా దోస్తులు అందరం కలిసి. సో అంత క్యూట్ మెమొరీస్. ఒక్కసారి టైం వెళ్ళిపోయిందంటే మళ్ళీ రాదు. మెమొరీస్ ఒక్కటి మంచిగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఉన్నప్పుడే మంచి మెమొరీస్ క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు ఏం వెళ్తాంలే, ఈ ఒక్కరోజు పోయి ఏం చేస్తానులే, ఇంత పొద్దుగాల ఎవరు లేస్తారులే అనుకోకుండా, ఎవరైతే నా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్లీజ్ వెళ్ళండి. ఇట్లాంటి మెమొరీస్ చాలా 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 ఇంపార్టెంట్ లైఫ్లో. పెద్దగా అయిన తర్వాత వెళ్ళాలి అనుకున్నా కూడా వెళ్ళలేము, అప్పుడు మనల్ని ఎవడు పిలవడు కూడా. సో ఫైనల్లీ మేము కూడా ఫ్లాగ్ హోస్టింగ్ చేసేసి మిక్చర్ స్వీట్ తింటున్నాం అనమాట. పర్లేదు, అంతా బాగా అనిపించింది.
సో ఇలా నా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి. ఏదో చిన్న మినీ వ్లాగ్ అంతే. ఈ డే ఎలా అయిందో నేను ఒక చిన్న చిన్న మెమరీస్ క్లిప్స్ యాడ్ చేశాను అనమాట ఈ వీడియోలో. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో అట్లా మంచిగా చిల్ అయిపోయినాం ఇవాళ. మధ్యాహ్నం మంచిగా బిర్యానీ తెచ్చుకొని బిర్యానీ తినేసి ఫుల్ ఆన్ ఎంజాయ్ చేసేసినాం. సో మీరు ఎలా ఎంజాయ్ చేసారో కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్ and please do share with all your friends and I love you all. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నాకు చాలా చాలా ఇంపార్టెంట్ మీ సపోర్ట్. సపోర్ట్ చేస్తారు కదా, చేస్తారులే, మంచి దోస్తులు కదా, చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి దయచేసి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కదా, పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఇట్లా దబ్బాయించి కొడితే ఏమవుతుంది భయ్యా, కొట్టండి కదా. బై బాయ్ గాయ్స్, లవ్ యూ ఆల్.